ఏంది శివ, బ్యాగ్తోని స్నేహం తీసుకొచ్చినావు? ఏమైంది? అత్తయ్య, మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి. ఏంది శివ? తను రోడ్డు పక్కన నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిగానే మీకు పరిచయం చేశాను. కానీ ఈ స్నేహ గారు మరెవరో కాదు, లావణ్య గారి చెల్లెలు కూడా. ఈ విషయం నేను మీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ స్నేహ గారే నన్ను ఆపారు. నా మీదున్న కేసు మాఫీ అయిపోయి నేను మళ్ళీ డాక్టర్గా సెటస్కోప్ పట్టుకునే వరకు తనెవరో తెలియనివద్దన్నారు. అందుకే చెప్పలేదు. నా మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటుందని వీళ్ళక్క లావణ్య గారికి తెలిసి చాలా గొడవ చేసింది. అయినా స్నేహ గారు తన నిర్ణయం మార్చుకోనని ఎదురు తిరగడంతో తప్పని పరిస్థితుల్లో స్నేహ గారు ఆ ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పాపం తనకి సిటీలో సాయం చేసేవాళ్లే లేక హాస్టల్లో కూడా చోటు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంది అత్తయ్య. నా కోసం అంత చేసిన తను ఇలాంటి కష్టంలో ఉండటం చాలా బాధ అనిపించింది అత్తయ్య. అందుకే అత్తయ్య, తన పరిస్థితులు చక్కబడే వరకు మన ఇంట్లోనే ఉంటారని నేనే రిక్వెస్ట్ చేసి తనని తీసుకొచ్చాను. శివ, చాలా మంచి పని చేసినావు బిడ్డ.